తన అన్నలు పొలానికి భోజనం తీసుకురమ్మని చెప్పగా శ్రీలక్ష్మి భోజనం సిద్ధం చేసి ముందుగా గోశాలకు వెళ్ళింది. అక్కడ కామధేనువుకు నమస్కరించి పొలానికి బయల్దేరింది. అయితే అప్పుడే కామధేనువు మాట్లాడుతూ, అమ్మా, నీ అన్నలు నిన్ను అగ్నిదహనం చేయాలని కుట్ర చేస్తున్నారు, అక్కడికి వెళ్ళకు అని బతిమిలాడింది. కాని శ్రీలక్ష్మి, నా అన్నల మాట నేను కాదన్లేను అంటూ ముందుకు సాగింది. మార్గమధ్యంలో నాగేంద్రుడు ప్రత్యక్షమై పొలానికి వెళ్ళవద్దు అని హెచ్చరించాడు. అయినా ఆమె అతని మాట వినలేదు. ఇక చిన్న అన్న లింగయ్యకు తన అన్నల కుట్ర తెలిసింది. అన్నలారా, ఇది దైవలీల, ఆమెను ఏమీ చేయకండి అంటూ వేడుకున్నాడు. కాని మిగతా అన్నలు మోసం చేసి లింగయ్యను నీళ్లు తీసుకురమ్మని పంపించారు. అంతలో శ్రీలక్ష్మి పొలానికి చేరుకుంది. కామధేనువు, నాగరాజు ఇద్దరూ ఆమెను కాపాడాలని ప్రయత్నించినా అన్నలు వారి మాటలు నమ్మలేదు. పత్తి మండేపైకి ఎక్కు, భోజనమందిస్తాము అని చెప్పి శ్రీలక్ష్మిని పైకి ఎక్కించారు. ఆమె పైకి ఎక్కగానే చుట్టూ మంటలు పెట్టేశారు. అన్నలారా, నేను ఏ పాపం చెయ్యలేదు, నన్ను ఇలా దహనం చెయ్యటం మీకు భావ్యమా అంటూ విలపిస్తూ శ్రీలక్ష్మి అగ్నికి ఆహుతి అయింది. ఆ దృశ్యం చూసిన నాగరాజు కూడా అగ్నిలో దూకాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆమె గర్భం 4 ముక్కలై 4 కాళ్లతో, శిరస్సుపై మచ్చతో ఉన్న కోడెదూడ భూమిపై పడింది. వెంటనే కంటిచూపు కోల్పోయారు. ఇంతలో గోశాలలోని కామధేనువు తాడు తెంపుకుని అక్కడికి వచ్చి, అంబా, అంబా అంటూ అగ్నిలో దూకి ఆహుతి అయింది. ఆ అరుపులు విని లింగయ్య అక్కడికి చేరుకుని, ఎంత పనిచేశారన్నలారా అంటూ గట్టిగా విలపించాడు. అప్పుడే భూమి భారీ శబ్దంతో చీలిపోయి అందులో నుంచి ఒక సువర్ణశిలా విగ్రహం బయటికి వచ్చింది. ఆమె శ్రీలక్ష్మి అమ్మవారు.